సరిపోల్చలేను నీతో కనులైన వారిని, సరిపోల్చలేను నీతో కనులైన వారిని. రాజులకే మహారాజువో కృప చూపే దేవుడవో నడిపించే నజరేయుడా కాపాడే కాపరిని నా నీతి సూర్యుడా భువినేలు యేసయ్యా సరిపోల్చలేను నీతో కనులైన వారిని, సరిపోల్చలేను నీతో కనులైన వారిని. శ్రమలలో బహుశ్రమలలో ఆదరణ కలిగించెను వాక్యమే కృపావాక్యమే నన్ను వీరని అనుబంధమై. శ్రమలలో బహుశ్రమలలో ఆదరణ కలిగించెను వాక్యమే కృపావాక్యమే నన్ను వీరని అనుబంధమై. నీ మాటలే జలధారలై సంతృప్తినిచ్చెను, నీ మాటలే ఔషధమై గాయములు కట్టెను. నీ మాటే మధురం రాజులకే మహారాజు కృప చూపే దేవుడవు నడిపించే నజరేయుడా కాపాడే కాపరిని నా నీతి సూర్యుడా. పాడదాం. భువినేలు యేసయ్యా సరిపోల్చలేను నీతో కనులైన వారిని, సరిపోల్చలేను నీతో కనులైన వారిని. మేలుకై సమస్తమును జరిగించుచున్నావు నీవు, ఏదియు కొదువ చేయవు నిన్నాశ్రయించిన వారికి. మేలుకై సమస్తమును జరిగించుచున్నావు నీవు, ఏదియు కొదువ చేయవు నిన్నాశ్రయించిన వారికి. భీకరమైన కార్యమును చేయుచున్నవాడా సజీవుడవై అధిక స్తోత్రము పొందుచున్నవాడా ఘనపరచును నిన్నే ప్రేమించే యేసయ్యా. నీవుంటే
చాలునయా నడిపించే నజరేయుడా కాపాడే కాపరి పాడమండి. నా నీతి సూర్యుడా భూమినేను యేసయ్యా సరిపోల్చలేను నీతో కనులైన వారిని సరిపోల్చలేను నీతో కనులైన వారిని. ప్రతి ఒక్కరు కూడా చప్పట్లు ఉండమని. Let's everybody clap and praise the Lord. సంగమై నీ స్వాస్థ్యమై నన్ను నీ ఎదుట నిలపాలనే దేవా, నీ కోరికని ఆశీర్వడి నీకే స్తోత్రం. సంగమై నీ స్వాస్థ్యమై నన్ను నీ ఎదుట నిలపాలని ఆత్మతో మహిమాత్మతో నన్ను ముద్రించి ఉన్నావు నీవు. సంగమై నీ స్వాస్థ్యమై నన్ను నీ ఎదుట నిలపాలని ఆత్మతో మహిమాత్మతో నన్ను ముద్రించి ఉన్నావు నీవు. వరములతో బలములతో నీకై బ్రతకాలని తుది శ్వాస నీ సన్నిధిలో విజయం చూడాలని ఆశతో ఉన్నానయ్యా కరుణించే యేసయ్యా. నీకోసమే నీకోసమే నా జీవితం నీరు చేరే ఆశయం తీరాలయ్యా నీరు చూసే ఆశయం రావాలయ్యా. నా నీతి సూర్యుడా భూమినేలు యేసయ్యా సరిపోల్చలేను నీతో కనులైన వారిని సరిపోల్చలేను నీతో కనులైన వారిని. రాజులకే మహారాజు కృప చూపే దేవుడవు నడిపించే నడిపించే నజరేయుడా కాపాడే కాపరిని. ఆమేన్. హల్లెలూయా. అందరూ కూడా లేచి నిలబడదామండి. నా నీతి సూర్యుడా నీకు వందనాలు, నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నా అని హృదయపూర్వకంగా దేవుని మనం స్తుతిస్తామండి. దేవుని ఆరాధన చేద్దాం. హల్లెలూయా. అయ్యా, నా జీవితంలో ఇంతవరకు మీరు చేసిన మేలన్నిటి బట్టి నీకే స్తోత్రం. మా హృదయపూర్వకంగా నీకు స్తుతులు చెల్లిస్తున్నాం, నీకే కృతజ్ఞతలయ్యా. థ్యాంక్ యూ హోలీ, థ్యాంక్ యూ జీసస్. కోటి కోటి కృతజ్ఞతలు. కృతజ్ఞతలు స్తుతి పాడేదా నా యేసునాథా. నాకై నీవు చేసిన
కోటి కోటి కృతజ్ఞతలు, కోటి కోటి కృతజ్ఞతలు. Worship you, Jesus. అర్హతే లేని నాపై నీదు ప్రేమ చూపిన కృపామయా, అర్హతే లేని నాపై నీదు ప్రేమ చూపిన కృపామయా, నా దయచేయు ప్రేమమయా, నా ఊహల కంటే అధికముగా దయచేయు ప్రేమమయా. కృతజ్ఞతతో స్తుతి పాడేదా నా యేసునా, నాకై నీవు చేసిన మేళ్ళకై కోటి కోటి కృతజ్ఞతలు. యేసయ్యా, కోటి కోటి కృతజ్ఞతలు. Let's worship the Lord. ఎవరికి వారు వ్యక్తిగతంగా దేవుని స్తుతిద్దామండి. ఓ యేసయ్యా, యేసయ్యా మీకే ఆరాధన. యేసయ్యా, హల్లెలూయా, హల్లెలూయా. నిజ రక్షకుడు యేసు క్రీస్తుని విశ్వసించే అనునిత్యము. స్వరమండి. నిజ రక్షకుడు యేసు క్రీస్తుని విశ్వసించే అనునిత్యము, నీ పాద సేవను బ్రతుకుటకై నీ వరము ప్రసాదించుము. నీ పాద సేవలో, నీ పాద సేవను బ్రతుకుటకై వరములతో అభిషేకించుము. కృతజ్ఞతతో స్తుతి పాడేదా నా యేసునాథా, నాకై నీవు చేసిన మేళ్ళకై కోటి కోటి కృతజ్ఞతలు. యేసయ్యా, కృతజ్ఞతతో స్తుతి పాడేదా నా యేసునాథా, నాకై నీవు చేసిన మేళ్ళకై కోటి కోటి కృతజ్ఞతలు. Can we lift our voices? కోటి కోటి కృతజ్ఞతలు, కృతజ్ఞతతో స్తుతి పాడేదా నా యేసునాథా, నాకై నీవు చేసిన మేళ్ళకై కోటి కోటి కృతజ్ఞతలు. కోటి కోటి కృతజ్ఞతలు.
రెండు చేతుల పైకెత్తి కోటి కోటి కృతజ్ఞతలు. హల్లెలూయా హల్లెలూయా Lord. హల్లెలూయా హల్లెలూయా. Let's sing together with one voice, one spirit, one accord. Hallelujah, hallelujah, hallelujah. Hallelujah, hallelujah, hallelujah. స్వరమెత్తి యేసయ్యా యేసయ్యా హల్లెలూయా 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 హల్లెలూయా. యేసుక్రీస్తు నామంలో మీకు అందరికి కూడా శుభములు వందనాలు తెలియజేస్తున్నాను. ఎంత మంచి దేవుడు! ఈ ఉదయకాలం మనం అందరం కూడా చక్కటి ఆరాధన చేసి ఆ తర్వాత దేవుని వాక్యం వినడానికి దేవుడు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన కృపను బట్టి నేను దేవునికి కృతజ్ఞతలు వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో మనం అందరం కూడా ఏనోషు దేవుడు అనే అంశాన్ని గురించి దేవుని వాక్యాన్ని వింటున్నాం. ఈరోజు మూడో విషయాన్ని మనం వినబోతున్నాం. ఏనోషు దేవుడు. దేవుని బిడ్డలారా, ఏనోషు దేవుడు ప్రార్థన ఆలకించే దేవుడని మొదటిగా మనం విన్నాం. రెండవది స్తుతి ఆరాధనకు పాత్రుడని రెండవదిగా మనం ధ్యానం చేశాం. మూడవది మన యొక్క బలులు అర్పించుటకు యోగ్యుడు అనే విషయాన్ని ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నాం. వాట్ వీ నీడ్ టు డూ ఈస్ వీ నీడ్ టు ప్రెజెంట్ అవర్ ఆఫరింగ్స్ టు గాడ్. దేవుని బిడ్డలారా, దేవుని వాక్య భాగంలో మనం చూస్తే ఆదికాండం 4:26 మరియు షేతునకు కూడా కుమారుడు పుట్టెను, అతనికి ఏనోషు అను పేరు పెట్టెను. అప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేయుట ఆరంభమాయెను. దేవుని బిడ్డలారా, ఆదికాండం 4:26 Then Seth grew up, he had a son and named him Enosh. At the time people first began to worship the Lord by name. దేవుని వాక్య భాగంలో మనం చూస్తే వారు దేవుని ఆరాధించడం ప్రారంభించారు అని. ఆరాధన ఎక్కడైతే ఉంటుందో అర్పణ అక్కడ ఉంటుంది. అంటే ఏ విధమైన అర్పణ ఉంటుంది? హృదయార్పణ ఉంటుంది. మొదటగా హృదయార్పణ అంటే మన హృదయాన్ని దేవునికి అర్పించటం. ఎక్కడైతే ఆరాధన మనం చేస్తూ ఉంటామో అక్కడ మన హృదయాన్ని మనం దేవునికి అర్పించేసుకుంటాం. దేవుని బిడ్డలారా, రెండవది శరీర అర్పణ. హృదయార్పణ, శరీరార్పణ అంటే సజీవయాగంగా మనం దేవునికి సమర్పించేసుకుంటాం. కాబట్టి దేవుని వాక్యం ద్వారా దేవుడు సెలవిస్తున్నాడు. 116:17 నేను నీకు కృతజ్ఞతార్పణలు అర్పించదను, యెహోవా నామమున ప్రార్థన చేసేదను. నేను నీకు కృతజ్ఞతార్పణలు అర్పించదను, యెహోవా నామం ప్రార్థన చేసేదను అని 116:17 అంటున్నాడు. దేవుని బిడ్డలారా, ఇక్కడ సామ్ 116:17 ఏమంటాడంటే, న్యూ ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్లో I will present a thank offering to you and call on the name of the Lord. I will present a thank offering to you and call on the name of the Lord. దేవుని వాక్య భాగంలో మనం చూస్తే 116:14 యెహోవాకు నాకు మొక్కుబడులు చెల్లించదను, ఆయన ప్రజలందరి ఎదుటనే చెల్లించదను అని అంటున్నాడు. కాబట్టి దేవునికి మొక్కుబడులు చెల్లించటం, ఆయన ప్రజలందరి ఎదుట దేవునికి మొక్కుబడులు చెల్లించటం అనేది దేవుడు ఇష్టపడేటటువంటి మాట. కాబట్టి దేవునికి అర్పణ, ఏ అర్పణ? హృదయార్పణ.
రెండవది శరీరార్పణ, మూడవది స్తుతి అర్పణ. దేవుని వాక్య భాగంలో మనం చూస్తే కీర్తనలు 50వ కీర్తన 14 దేవునికి స్తుతి యాగము చేయము, మహోన్నతునికి మ్రొక్కుబళ్ళు చెల్లించుము. దేవుని బిడ్డలారా, దేవునికి స్తుతి యాగం చేయి, దేవునికి మ్రొక్కుబళ్ళు చెల్లించు. ఆఫర్ టు గాడ్ ద సాక్రిఫైస్ ఆఫ్ థ్యాంక్స్ గివింగ్ and pay your vows to the Most High. Offer to God the sacrifice of thanksgiving. కృతజ్ఞత అర్పణలను దేవునికి అర్పిస్తూ, దేవుని వాక్య భాగంలో మనం చూస్తే క్రొత్త నిబంధనలో పేతురు పత్రికలో 1 పేతురు 2:5 యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండినట్లు మీరును సజీవమైన రాళ్ల వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. మీరు కూడా సజీవమైన రాళ్ల వలె ఉండి ఆత్మ సంబంధమైనటువంటి మందిరంగా మీరు కట్టబడుతున్నారు. కాబట్టి అందరం కూడా ఏం చేయాలంటే, మనమందరం కూడా దేవుని బిడ్డలారా మరి కృతజ్ఞత అర్పణలు దేవునికి అర్పించేటటువంటి వారిగా మనం ఉండాలి. దేవుని మందిరములో దేవునికి అర్పించేవారు చూడండి, హృదయాన్ని అర్పించి శరీరాన్ని అర్పించి స్తుతులు అర్పించేటటువంటి వాళ్ళని దేవుడు మందిరంలో ఆనందింపచేస్తాడు. యెషయా 56:7 నా ప్రార్థన మందిరములో వారిని ఆనందింపజేసేదను, నా బలిపీఠం మీద వారు అర్పించు దహన బలులను నాకు అంగీకారములగును, నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరము అనబడును. నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరం అనబడుతుంది. కాబట్టి ఈ ప్రార్థనా మందిరములో మనం అందరం కూడా చేయాల్సిన అత్యంత ప్రాముఖ్యమైనటువంటి పని ఏంటంటే, ఆయన సన్నిధిలో మనం ఆరాధిస్తూ, ఆయన ఘనపరుస్తూ, ఆయన మహిమపరుస్తూ మనం జీవించవలసినటువంటి వారిగా మనమున్నాం. కనుక ఈ దినాన్న దేవుని పాద సన్నిధిలో మనమందరం కూడా దేవుని ఘనపరుస్తూ, దేవుని హెచ్చిస్తూ, ఏనోషు దేవుడు అర్పణలను మనం అర్పిస్తే ఆయన అంగీకరించే దేవుడు. ఏనోషు దేవుడు అర్పణలను అంగీకరించే దేవుడు. హృదయాన్ని అంగీకరిస్తాడు, శరీరమును అంగీకరిస్తాడు, స్తుతులను అంగీకరిస్తాడు, ఆరాధనను అంగీకరిస్తాడు. ఈ విధంగా మనము దేవుని సన్నిధిలో దేవునికి అర్పించేవారిగా ఉండాలి. మలాకీ గ్రంథం 1వ అధ్యాయం 11వ వచనములో తూర్పు దిశ మొదలుకుని పడమటి దిశ వరకు అన్య జనులలో నా నామము ఘనముగా ఎంచబడును, సకల స్థలములలో ధూపమును పవిత్రమైన అర్పణను అర్పింపబడును, అన్య జనుల్లో నా నామము ఘనముగా ఎంచబడునని సైన్యములకు అధిపతికి యెహోవా సెలవిచ్చుచున్నాడు. అన్ని జనుల్లో ఘనమైనదిగా దేవుని నామం ఎంచబడాలి. ఆత్మ సంబంధమైనటువంటి ఆరాధనను మనం చేయాలి. స్తుతులు అంటే జీవ ఫలమును అర్పిస్తూ దేవునిని మనము మహిమపరిచే వారిగా మనం ఉండాలి. దేవుని వాక్యాన్ని మనం చూస్తే ప్రియ సహోదరి సహోదరులారా, పరిశుద్ధ గ్రంథములో మనం చూస్తే ఎప్పుడైతే మనం దేవునికి అర్పణ అర్పించి దేవుని సన్నిధిలో మన జీవితాన్ని మనం గడుపుతామో అక్కడ ఎన్నో రకాలైన ఆశీర్వాదాలు మనకు దొరుకుతాయి. బెనిఫిట్స్ ఆఫ్ గివింగ్ టు ద లార్డ్, దేవునికి ఇవ్వడంలో దేవుడు మనకి ఇచ్చేటటువంటి ఆశీర్వాదాలు ఏంటంటే, గివింగ్ మేక్స్ అస్ మోర్ లైక్ గాడ్. ఇవ్వటం అనేది దేవుని వలె మనల్ని మార్చివేస్తుంది. గివింగ్ డ్రాస్ అస్ క్లోజెస్ టు గాడ్. దేవునికి ఇవ్వడం అనేటటువంటిది దగ్గర చేస్తుంది. గివింగ్ ఈజ్ ద యాంటిడోట్ టు మెటీరియలిజం. మన జీవితంలో మనకు కావలసినవి పొందుకోవడానికి ఈ యొక్క ఇవ్వడం అనేది చాలా ప్రాముఖ్యమైనది. గివింగ్ స్ట్రెంగ్థెన్స్ అవర్ ఫెయిత్. ఇవ్వటం ద్వారా మన విశ్వాసం ఏమవుతుందంటే అధికమవుతుంది. గివింగ్ ఈజ్ అన్ ఇన్వెస్ట్మెంట్ ఫర్ ఇటర్నిటీ. నిత్యత్వంలో మనం పెట్టే పెట్టుబడే దేవునికి ఇవ్వడం. కాబట్టి గివింగ్ ఎనేబుల్స్ us ఇన్ రిటర్న్. దేవునికి స్తోత్రం. గివింగ్ ఏం చేస్తుందంటే, గివింగ్ బ్లెసెస్ us ఇన్ రిటర్న్. దేవునికి ఇవ్వడం ద్వారా మనం ఏం చేయబడతామంటే తిరిగి మళ్ళా దేవుడు మనల్ని దీవిస్తాడు. గివింగ్ మేక్స్ us హ్యాపీ.
ఇవ్వడం అనేది మనందరినీ ఆనందదాయకంగా మార్చేస్తుంది. కాబట్టి ఆ విధంగా దేవునికి ఇవ్వటం అనేటటువంటిది చాలా ప్రాముఖ్యమైనది. దేవునికి ఇచ్చి దేవుని ద్వారా గొప్ప ఆశీర్వాదాలు దీవెనలు పొందడానికి కృపగల దేవుడు మనకు సహాయం చేయునుగాక. ఏనోషు దేవుడు మొదటిగా ప్రార్థన ఆలకించే దేవుడు, రెండవదిగా స్తుతి ఆరాధనకు పాత్రుడు, అర్పణలను అంగీకరించే దేవుడు. కాబట్టి అందుకనే ఈ అర్పణలు బలులు అనేవి ఆయన అంగీకరిస్తారు. కాబట్టి అందుకనే మనం అందరం కూడా దేవుని బిడ్డలారా, ఏనోషు దేవుడు గొప్ప దేవుడు, గొప్ప దేవుడు. ఈ గొప్ప దేవుని సన్నిధిలో మనం అందరం కూడా ఆయనకి ఇవ్వడం ద్వారా, ఆయన సన్నిధిలో ఉండడం ద్వారా మనం ఆయన వలె మారిపోతామని దేవుని వాక్యం చెబుతుంది. అలాగా మన జీవితాలు బాగుండేటట్లుగా మనం అందరం కూడా ప్రార్థన చేద్దాం. అందరూ కూడా తలలు వంచి కళ్ళు మూసుకోనండి. దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేద్దాం. మహోన్నతుడైన మా గొప్ప తండ్రి, ఆశ్చర్యకరుడా, ఈ ప్రార్థనా పోరాటంలో నిన్ను స్తుతించే అవకాశం మీరు మాకు ఇచ్చారు. ఏనోషు దేవుని గురించి అతను ప్రార్థన ఆలకించే దేవుడని, ఆయన ఆరాధనకు పాత్రుడని, అర్పణలను అంగీకరించేవాడని చక్కని విషయాలు మాతో మాట్లాడినందుకు స్తోత్రం. మమ్మల్ని మేము ఆత్మీయంగా సమర్పించుకుంటున్నాము. మా హృదయాన్ని, నైనా మా శరీరాన్ని, మా స్తుతిని, మా సమస్తాన్ని మీకు అర్పిస్తున్నా. మీరు గొప్ప కార్యం చేయండి. ప్రతి కుటుంబానికి కావలసిన దీవెన, ఆశీర్వాదం సమృద్ధిగా మీరు దయచేసి దీవించాల్సిందని మనవి చేస్తూ క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నామా పరలోకపు తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు ప్రభువారి యొక్క కృప, పరిశుద్ధాత్మదేవుని నిత్య సన్నిధి సహవాసం చెరువున మనకును సకల లోకములోను పరిశుద్ధులకు, అలాగే ఈరోజు ఈ ప్రార్థనా పోరాటంలో పాలు పంపులు పొందిన ప్రతి వారికి సదా దేవుని కృప తోడే నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అండి. అందరికీ వందనాలు. ప్రభు మిమ్మల్ని, మీ కుటుంబాలను సమృద్ధిగా దీవించును గాక. ప్రభు కృప మీకు తోడైనును గాక. ఆమేన్.